నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణిస్తూ గూడూరు కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తున్న క్రీడాకారులను అభినందిస్తున్నానని, వారికి తన సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఉంటాయని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆర్థిక సహకారంతో జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణిస్తున్న గూడూరు ప్రాంతానికి చెందిన క్రీడాకారులు మరియు కోచ్లకు నగదు పురస్కారాలు మరియు మెడల్స్ అందజేశారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గూడూరు ఎమ్మెల్యే ఆర్థిక సహకారంతో ఆర్చరీ క్రీడలు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన గూడూరు ప్రాంతానికి చెందిన క్రీడాకారుడు తరుణీష్ కు 30,000 నగదు, అలాగే కోచ్ శంకర్ కు 20,000 రూపాయల నగదు పురస్కారాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా వివిధ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు పురస్కారాలు మరియు మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు ప్రాంతానికి చెందిన తరుణీష్ ఆర్చరీలో జాతీయ స్థాయిలో 19 మెడల్స్ సాధించడం అభినందనీయమని, అదేవిధంగా లోకేష్ మరియు వివిధ క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తూ గూడూరు ప్రతిష్ట పెంచుతున్నారని కొనియాడారు. అలాంటి క్రీడాకారులకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ప్రకటించారు. మన ప్రాంతానికి చెందిన క్రీడాకారులు లీడర్లు రాణిస్తుంటే వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి ప్రభుత్వం తరపున సహకారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్, వసంత్ కుమార్, సుబ్రహ్మణ్యం, శివశంకర్, జయశంకర్ క్రీడాకారులు పాల్గొన్నారు. సందర్భంగా నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే కార్యదర్శి మా తమ్ముడు వసంత్ గారికి, అలాగే కోచ్ శంకర్ గారికి, అలాగే మరో కోచ్ జయశంకర్ గారికి, అలాగే కోటి గారికి గురించి మాట్లాడుతున్నా ఇంట్రెస్ట్ మాట్లాడతానంటే స్పోర్ట్స్ పురుష మాట్లాడాలన్నా ఆర్చరీలో తీసుకొచ్చారంత గొప్పగా. అందుకని ఏంటంటే ఆ అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందని తెలుసుకున్న వెంటనే మన గూడూరుని భారతదేశ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి తరుణీష్, అలాగే లోకేష్ వాళ్ళిద్దరికీ, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందువల్లంటే గతంలో కూడా ఇక్కడ ఇప్పుడే చెప్పాడు జయశంకర్, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ అబ్బాయికి ఇచ్చింది మన రోజు, అప్పుడు కూడా ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చింది, నాకు బాగా గుర్తుంది. తర్వాత మొన్న కూడా ఏంటంటే నాకు లేటుగా చెప్పారు, లేకపోతే నేను వాళ్ళు లోకేష్ బాబు దగ్గరకు సీఎం గారి దగ్గరకు తీసుకొని పోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు ఖచ్చితంగా ఆ స్థాయిలో తీసుకుపోవాలి. కానీ మళ్ళీ అసెంబ్లీలో చివరి రోజు ఆ రోజు, అందువల్ల వీలు కాకపోయింది. ఖచ్చితంగా ఈసారి మాత్రం తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి తెలియజేస్తూ. అలాగే పిల్లలు ఇప్పుడే చెప్పాడు, క్రికెట్లో మా లవ కోచర్గా ఉంటూ డబుల్ సెంచరీ చేసినటువంటి చెన్నూరు నివాసి మౌనిష్ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే చిన్నపిల్లలు అయినా గూడూరు అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. మీరు గూడూరు ఖ్యాతిని ఆటల్లో కానీ క్రీడల్లో కానీ పై స్థాయికి తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమం
నేను కొంత భాగమే, ఇదంతా కూడా రాజా ఏర్పాటు చేసిందే, నేనైతే కాదు. వాస్తవాలు చెప్పాల్సిన అవసరం నాకుంది కాబట్టి నేను తెలియజేస్తున్నా. కాబట్టి గూడూరులో ఏ క్రీడలో అయినా కానీ చిరు సన్మానం కానివ్వండి లేదా మా సహాయ సహకారాలు కానీ ఖచ్చితంగా అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గూడూరు జాతిని మొత్తం భారతదేశ లెవెల్లో తీసుకెళ్లినందుకు ఆ అబ్బాయికి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇదే పట్టుదలతో ఇప్పుడే ఒలింపిక్స్లో ఖచ్చితంగా మా వాళ్ళు గోల్డ్ మెడల్ కొడతారు అనేటువంటి మాట మా జయశంకర్ చెప్పారు. సంతోషం. అదే స్థాయిలో ఆ టెంపో మెయింటైన్ చేసి మీరు కూడా ఒలింపిక్స్ ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చి, అలాగే రాజా చెప్పాడు ఆడే విలువిద్య కన్నా దాన్ని నేర్పించేటువంటి కోచ్ కష్టం. కాబట్టి ముందుగా కోచ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కష్టం ఫలితంగానే ఈరోజు వాళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చిందైనా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్కి 20 సంవత్సరాల నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్కి గోల్డ్ మెడల్ అనేది లేని తరుణంలో 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదట సాయి అనే కుర్రాడు గోల్డ్ మెడల్ తీసుకొచ్చినందుకు సాయికి కూడా నా సంపూర్ణ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటికే కాలచేతమైంది కాబట్టి వేదిక అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నీళ్ల కార్యక్రమాన్ని రాజాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతాను. గూడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కోరినట్లు జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగళ్ల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య జనసేన పార్టీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో వీధుల పేర్లు తెలిసే విధంగా తెలుగు భాషలో బోర్డులు ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రోటరీ భవన్ కార్యాలయంలో స్ట్రీట్ నేమ్ బోర్డ్స్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ లాంచ్ చేశారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో శ్రీ రామకృష్ణ మఠం వీధి బోర్డు స్థాపన పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శ్రీకారం చుట్టారు. గూడూరు రోటరీ భవనం కార్యాలయంలో నిర్వహించిన రోటరీ క్లబ్ సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 1963 నుంచి రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన సహకారం ఎల్లవెల్లలా ఉంటుందని తెలిపారు. సుమారు 12 లక్షల రూపాయల నిధులతో పట్టణ పరిధిలో 100 బోర్డులను ఏర్పాటు చేసేందుకు రోటరీ క్లబ్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మరియు రోటరీ క్లబ్ సభ్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి, దశరథ్ రామరెడ్డి, మునిగిరీష్, శ్రీధర్ రెడ్డి, సునీల్ కుమార్, గోపాల్ నాయుడు, రమణబాబు, శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా అజయ్ గారికి మన దశరథ చేయడం చాలా సంతోషమైన విషయం. ఎక్కడికి వెళ్ళినా కొన్ని పట్టణాల్లో ప్రతి వీధి పేరు అక్కడ ఖచ్చితంగా రాస్తారు. కానీ గూడూరులో పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదో కానీ చిన్న దాని కానీ ఫస్ట్ మొట్టమొదటిగా నేను ఎమ్మెల్యే తర్వాత గూడూరులో ఒక మంచి ఆలోచన వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడా దాని ఓకే చెప్పినందుకు కూడా కమిషనర్ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కళ ఉంటుంది, అది పెడితే గూడూరులో కళ వస్తుంది. అన్ని వీధులు మీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు. కానీ ఎమ్మెల్యేగా కొన్ని వీధుల పేరు కూడా నాకు కూడా అడిగే ఒక వీధి పేరు అప్పుడు చీకటి చాలా మంది ఇతర పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు ఒక ఎక్కడ కూడా తెలియకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇదప్పటికీ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీకు ఇట్లా సహాయం చేయడం నేను ఒకటే కాదు, ఈ రోటరీ క్లబ్ 1963 నుండి కూడా ఇక్కడ పనిచేస్తుంది. ఒక మంచి కార్యక్రమం, పేదవాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం కానివ్వండి, రకరకాల కార్యక్రమాలు. ఏదైనా వరదలు ఎదుర్కొన్నప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ ఎక్కువగా పరిస్థితి. పేదవాళ్ళకి సహాయం చేసే దాంట్లో ఈ రోటరీ క్లబ్ గూడూరులో ఒకటిగా ఉంది, పనిచేస్తున్నారు. అందరూ కూడా మంచివాడు, ఏ స్వార్థం కూడా లేనివాడు. గూడూరులో పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళే ఈ రోడ్డులో నాకైతే తెలుసు. ఎందుకంటే చూస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రతిసారి కార్యక్రమం చేస్తూనే ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈరోజు దాదాపు 6 లక్షలు ప్రాజెక్టు ఉంటుంది. ఈ కోర్సు ఇంకా 6 లక్షల పైన వెచ్చించి హోటల్స్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోర్టు 10,000 100 కోట్లు ప్లాన్ చేస్తున్నాను. చెప్పారంటే దాదాపు 20 లక్షలు రూపాయలు. నిజంగా నేను మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడా ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సహాయంతో నేను పెడితే మీకు 70% పెరిగినా 30% నాకు వస్తుంది. అందరూ వీ షేప్ నేను ఏమంటా వీ షేప్లోకి వస్తే అందరూ పడతారు. పేదరన్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం దోహదపడుతుందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెంచురామయ్య తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఇందిరానగర్ ప్రాథమిక మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయులతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ ప్రాథమిక మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయులతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో గూడూరు పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధికార ప్రతినిధి చెంచురామయ్య మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకునేందుకు మరియు పాఠశాలలో ఉన్న వసతుల లోటుపాట్లను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ ఆత్మీయ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రహీం, ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Akshita 4th class. Third class. Akshita 3rd class. Lakshmi Narasimha. Lakshmi Narasimha. Pranati. Pranati 3rd class. Pranati.
వెంకట నిహారిక ప్రశాంత్ గారికి ఈరోజు మనకు అనుకోకుండా అతిథిగా విచ్చేసినటువంటి మా సోదరుడు రహీం గారికి, అదేవిధంగా మరో సోదరుడు ఇజ్రాయల్ కుమార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మన టీం మొత్తానికి, అదేవిధంగా విచ్చేసినటువంటి పేరెంట్స్కి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంది. ఏదైనా ఒకటి అనుకోవడం ఈజీ, కానీ దాన్ని సాధించడం చాలా కష్టం. ఫస్ట్గా 2002 సంవత్సరంలో ఇక్కడ స్కూల్ ఓపెన్ చేయాలని చెప్పి నేను ప్రయత్నం మొదలుపెట్టాను. మొట్టమొదటిసారిగా కౌన్సిలర్ గెలిచినప్పుడు అది 2018 అయింది స్కూల్ వచ్చేతలకే. అంటే ఇంచుమించుగా 16 సంవత్సరాల పాటు ఆ స్కూల్ మీద యుద్ధం చేసింది. వచ్చిన వెంటనే పక్కనున్న స్కూలు గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ చేసి 107 స్ట్రెంగ్త్తో ఈ స్కూల్ మనం ప్రారంభించాం. అయితే కాలక్రమేణా ఉన్న ఆ రోజున్న పరిస్థితులు, వాటి యొక్క అనుకూలించిన పరిస్థితుల్లో కొంత స్ట్రెంగ్త్ తగ్గినప్పటికీ ఉపాధ్యాయులు పిల్లల మీద మంచి ప్రేమాభిమానాలు చూపిస్తూ చదువు చెప్తున్నారు. చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఊరు కూడా నా వల్లే అవుతుంది అనుకునేది కొత్త మాట. అందరం కలిస్తేనే స్కూల్ డెవలప్ అవుద్ది, స్కూల్ ప్రాంగణం డెవలప్ అవుద్ది. మన అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇక్కడ 3-4 అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి. మా చిత్తక్క అరుణ పెట్టుకుంటే లేదా నాకు డీటెయిల్స్ ఇస్తే మీకు ఇల్లు శాంక్షన్ చేపిస్తాం. ఈసారి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి 4,30,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి ఉచితంగా ఇస్తారు. కాబట్టి స్థలం ఉన్న వాళ్ళు మీరు కానీ మీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ సమాచారాన్ని అందించండి. అదేవిధంగా పెన్షన్స్ కూడా అప్లై చేసుకున్న దానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఓసీలకు అయితే 60 సంవత్సరాలు పూర్తయి ఉండాలా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అయితే 50 సంవత్సరాలు పూర్తయి ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా కులం ఆదాయం ధృవీకరణ పత్రాలు తెచ్చుకోవాలి. కాబట్టి దీంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా, అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం. మంచి కార్యక్రమం కాదమ్మా. ముందుగా ఇటువంటి మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరియు స్కూల్ సిబ్బందికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, పేరెంట్స్కి ఒక్క 2 మాటలమ్మా. ముఖ్యంగా ఇప్పుడు విన్నాం మీరు పేరెంట్స్ తరఫున కొన్ని సమస్యలు చెప్పారు. మనకు మీరు చెప్పిన సమస్యలన్నీ నిజమే, వాస్తవాలే. వీటన్నిటికి అధిగమించి మనకు ఒక మంచి అవకాశం ఉంటుంది. ఏమంటే మన పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు, అవునా కదమ్మా? మనం గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నాం. మనకు తెలియని లోపల ఎక్కడ కనిపించిన బాధ ఏదంటే, మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వినూత్నంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ఏర్పాటు చేసి, మా మిత్రుడు చెప్పినట్లు స్కూల్లో విద్యాబోధన ఏ విధంగా ఉంది, ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటినీ పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని గమ్ముగా ఏదో మీటింగ్ పెట్టి వెళ్ళిపోవడం కాదు దీని ఉద్దేశం. ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలా, ఎలా అధిగమించాలా, ఇక్కడ ఏమేమి సౌకర్యాలు కల్పించాలా, మెరుగైన విద్యను బోధించడానికి ఎలాంటి చర్యలు కైకొనాలా అనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రైవేటు పాఠశాలలకు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా మెరుగుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ గ్రామ అధ్యక్షులు తొండపు విజయశంకర్ నాయుడు అన్నారు. సైదాపురం మండలంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో పిల్లల బంగారు భవిష్యత్తుకు బడి బాటతో తల్లిదండ్రులతో మెగా ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది. మరి ఈరోజు మా పాఠశాలలో ఉపాధ్యాయులు పాఠశాలలో 9:30కే స్టార్ట్ చేయాలి, కానీ సర్పంచ్ గారు లేట్ అయిపోయింది, నాయకులు కూడా లేట్ అయిపోయిన వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది.
మీరు ఎంత భావించుకుని కోరి కూర్చుని ధన్యవాదాలు. మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన పాఠశాల చైర్మన్ టి సుధాకర్ని అధ్యక్ష వహిస్తుగా కోరుతున్నాను. చేయదలుచుకోలేదు, ఎందుకంటే వర్షాలు వచ్చి నీళ్ళు వెళ్తున్నాయి కాబట్టి ఇబ్బంది అని. నిన్న అట్లా నుంచి ఎండ కాస్తుంది కాబట్టి నిన్న చెప్పాను. మన విజయ్ కుమార్కి అందరూ తెలిసిన వ్యక్తే చెప్తే అప్పుడు నెల్లూరు నుంచి అది పనిగా మనకు వచ్చి మన పిల్లలకి సందేశించడానికి ఈ ఆత్మీయ సమాజం గురించి వివరించడానికి మన పాఠశాలకి వచ్చాడు. మరి నెల్లూరు నుంచి మనకు రాజు చెప్పినా సరే పనులు ఆపుకొని వచ్చిన దానికి అందరికీ అందరి తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాను. మన పాఠశాలకి ప్రత్యేక ఆహ్వానితులుగా మన సచివాలయం కృష్ణ గారిని నియమించారు ప్రభుత్వం. అంటే మన కార్యక్రమం ఎలా చేస్తుందంతా కూడా చూసి ప్రభుత్వం తెలియజేసేదానికి ఆ ప్రత్యేక ఆహ్వానంతో వచ్చిన కృష్ణ కూడా మా పిల్లల తరఫున ఇంటి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అలా వచ్చింది కాబట్టి మీరు ఎన్ని పనుల నుంచి 3 నెలల రోజులు కాబట్టి ఒక వచ్చి బడిలోకి వచ్చేసి పిల్లల గురించి మీరు ఆలోచించి గౌరవనీయులైన మన టీడీపీ నాయకులైనటువంటి విజయన్న గారికి మన ప్రభుత్వం మనకు అన్ని ఫెసిలిటీస్ కల్పించింది. నాకు తెలిసి మేము చదువుకునేటప్పుడైతే ఇవన్నీ ఏం లేవు. ప్రోగ్రాం పేరు పిల్లల బంగారు భవిష్యత్. పిల్లల యొక్క బంగారు భవిష్యత్ కోసము మనం ఏం చేయాలి? ఫీజులు కట్టాలి, బస్ ఫీజు కట్టాలి, మీరే రెడీ చేయాలి, మీరే హోంవర్క్ రాయాలి, మీరే మళ్ళీ దించి రావాలి. అది ప్రైవేట్ పాఠశాలకు ఉండే చేసే పనులు, మీరు తల్లిదండ్రులు చేసే పనులు. ప్రభుత్వ పాఠశాలకు వస్తే పిల్లవాడి స్థానం వచ్చి అయిపోయింది. మీరు ఇక్కడ పెట్టారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని. నాకు తెలిసి అయితే ఈ పదం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఈ పదం కరెక్ట్. ఆత్మీయ సమావేశం. ఆత్మీయ సమావేశం అంటే ఏంటి? ఇంటరాక్ట్ అవ్వడం టీచర్స్కి. ఇప్పుడు మీ పిల్లలు ఏదో అవుతున్నారు, ఏ విధంగా వెనకబడి ఉన్నారు అని చెప్పడానికి కోసం ఆత్మీయ సమావేశం అంటే కరెక్ట్గా ఉంటుంది. మీటింగ్ అని అనుకోండి, వాళ్ళు ఏదో ఉపాధ్యాయులు చేస్తారు, మీ పాటికి ఏదో 2 బిస్కెట్లు ఇస్తారు, లేదా టీ ఇస్తారు, తినేసి వెళ్ళిపోవడం కాదు. ఇది మీటింగ్ అయితే కాదు. ఆత్మీయ సమావేశం అనేది కరెక్ట్ పదం. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది యాక్చువల్గా ఏదంటే మన గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టేది. యాక్చువల్గా ప్రైవేట్ స్కూల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ అనేది ఉండేది, కానీ ఎవరు పోయేవాళ్ళు కాదు, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వినూత్న కార్యక్రమం. హైదరాబాద్ నగరంలో టూరిజం ప్లాజా భవనంలో జరిగిన విశ్వగురు స్వచ్ఛంద సంస్థ వారి కామధేను అవార్డుల ప్రదానం కార్యక్రమంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన సినీ హీరో ప్రభాసు ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ కొండూరు శ్రీనివాసులు రాజు అలియాస్ యోగి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి నంద సూరిపల్లి చేతుల మీదుగా కామధేను అవార్డు పొందినట్లు యోగి మీడియాకు తెలిపారు. విశ్వగురు స్వతంత్ర సంస్థ దేశవ్యాప్తంగా ప్రయోజనకరమైన సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వారికి కామధేను అవార్డులు అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో గూడూరు పట్టణానికి చెందిన యోగి ప్రభాస్ ఫ్యాన్స్ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలను విశ్వగురు వచ్చింది సమస్య గుర్తించి కామధేను అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా 15 మందికి అవార్డులు అందజేయగా వారిలో తను ఒకరిగా నిలబడడం ఆనందంగా ఉందని ఆయన మీడియాతో తెలిపారు. తాను ఈ అవార్డు అందుకునేందుకు తన ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆయన తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శనీశ్వర స్వామివారి అభిషేకం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ శనీశ్వర స్వామి విగ్రహాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ శనీశ్వర స్వామి అభిషేకాలు కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. जन्मशनि दोष निवारण प्रवादिष्ट्यात्मत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधिनम् आग्रे सरदेवः पूर्णं दधाति पृथिव्यो सानेति एकदा ब्रह्मणुपहरति एकदैव
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.